మీరు ఇప్పటికే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా లేక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా 9603339977 ఈ నెంబర్కి మీ నెంబర్ నుండి మీ పేరు, మీరు ఏ కోర్సులకు సంబంధించిన వీడియోలు మా ఛానల్లో చూస్తున్నారో ఆ కోర్స్ పేరు వాట్సాప్ చేయండి. రోజు ఒక లక్కీ సబ్స్క్రైబర్ను డ్రా ద్వారా ఎంచి వారికి 500 రూపాయలు లేదా మీరు నేర్చుకోవాలి అనుకుంటున్న ఆ కోర్స్ మెటీరియల్ గిఫ్ట్గా ఇవ్వబడును. हर एक को प्रणाम. मैं స్వర్ణలత బృందావని విఆర్ఆర్ ట్యుటోరియల్ సే ఈ సెషన్లో మనం 3000 హిందీ సెంటెన్సెస్ నేర్చుకునే మన ప్రయాణంలో మరొక 20 సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇంతకు ముందు సెషన్లో మనం 20 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా మరో 20 వాక్యాలు ఇప్పుడు నేర్చుకుందాం. తో ఆయియే సీఖే, అయితే పదండి నేర్చుకుందాం. पहला वाक्य, जब तक आप अपनी समस्याओं एवं कठिनाइयों की वजह दूसरों को मानते हैं तब तक आप अपनी समस्याओं एवं कठिनाइयों को मिटा नहीं सकते. जब तक ఎప్పటి వరకు అయితే आप अपनी మీరు अपनी समस्याओं మీ సమస్యలకు ఏవం మరియు కఠినాయియోं కష్టాలకు की वजह కారణం దూసరోంకో మాన్తే హే ఇతరులని అనుకుంటారో పరిగణిస్తారో తబ్ తక్ అప్పటి వరకు ఆప్ అప్ని మీ యొక్క సమస్యలను ఏవం మరియు కష్టాలను మిటా నహీ సక్తే దూరం చేసుకోలేరు. అంటే ఎప్పుడైతే మనం మన కష్టాలకి మన సమస్యలకి కారణం ఇతరులే అని అనుకుంటామో అప్పటి వరకు మన సమస్యలు మనకు వచ్చిన సమస్యలు తీరవండి. కష్టాల సమస్యలకి కారణం ఏంటో వెతుక్కొని తెలుసుకొని మసిలితే ఆ సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి అన్నమాట. ఇక్కడ జబ్ తక్ అంటే ఎప్పటి వరకు అని అర్థం అండి. తబ్ తక్ అంటే అప్పటి వరకు, అప్పటి వరకు. జబ్ తక్ అంటే ఎప్పటి వరకు అయితే, తబ్ తక్ అప్పటి వరకు అని అర్థం. నెక్స్ట్, రోజ్ తుమ్హారే వజహ సే దేర్ హో జాతా హై. రోజ్ తుమ్హారే వజహ సే దేర్ హో జాతా హై. ప్రతిరోజు, రోజ్ అంటే ప్రతిరోజు, తుమ్హారే వజహ సే నీ వల్లనే లేదా నీ కారణంగానే, నీ వల్లనే లేదా నీ కారణంగానే, దేర్ హో జాతా హై ఆలస్యం అయిపోతుంది. రోజ్ తుమ్హారే వజహ సే దేర్ హో జాతా హై ప్రతిరోజు నీ వల్లనే ఆలస్యం అయిపోతుంది. నెక్స్ట్, నల్ ठीक से बंद करो. नल ठीक से बंद करो. नल అంటే కుళాయి, ठीक से సరిగ్గా, బంద్ కరో కట్టు అంటే ఆపు అని అర్థం. నల్ ठीक से బంద్ కరో కుళాయి సరిగ్గా కట్టు. నెక్స్ట్, సమజ్తా నహీ హై క్యా. సమజ్తా నహీ హై క్యా. సమజ్నా అంటే అర్థం చేసుకోవడం, సమజ్నా అర్థం చేసుకోవడం. సమజ్తా నహీ హై క్యా, సమజ్తా నహీ హై అర్థం కావట్లేదా, క్యా లేదా అర్థం అవట్లేదా, సమజ్తా నహీ హై క్యా అర్థం కావట్లేదా. నెక్స్ట్, చాబీ లేకే ఆ. చాబీ లేకే ఆ తాళం చెవులు తీసుకుని రా. చాబీ లేకే ఆ అంటే చాబీ లేకే ఆ అంటే చాబీ లేకర్ ఆనా అని అర్థం అండి పూర్తిగాను. అయితే హిందీలో జనరల్ కాన్వర్సేషన్స్ అంటే డైలీ మాట్లాడుకునే భాషలో లేకర్ ఆనాని లేకే ఆ అని అంటుంటారు.
ఇది చూడండి ఇప్పుడు దౌడ్‌కర్, జాకర్, ఖాకర్, పూచ్‌కర్, బోల్‌కర్ ఇవన్నీ పూర్ణకాలిక కృదంతాలండి. సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. చాబీ లేకే ఆ, చాబీ లేకే ఆ, తాళం చెవులు తీసుకుని రా. నెక్స్ట్ जा रहा हूँ घर छोड़ के वापस नहीं आऊंगा. जा रहा हूँ घर छोड़ के वापस नहीं आऊंगा. जा रहा हूँ వెళ్ళిపోతున్నా. घर छोड़ के घर छोड़ के ఇల్లు వదిలిపెట్టి. వాపస్ नहीं आऊंगा ఫిర్ వాపస్ नहीं आऊंगा అంటే మళ్ళీ తిరిగి రాను. ఫిర్ వాపస్ नहीं आऊंगा మళ్ళీ తిరిగి రాను. जा रहा हूँ घर छोड़ के फिर वापस नहीं आऊंगा వెళ్ళిపోతున్నా ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ తిరిగి రాను. ఇక్కడ చోడ్కే అంటే చోడ్ కర్ అని అర్థం అండి. చోడ్నా అంటే వదిలి, చోడ్కర్ వదిలిపెట్టి అంటే ఇక్కడ చోడ్కే అంటే ఇక్కడ చోడ్కర్ అని మనం అర్థం చేసుకోవాలి. जा रहा हूँ घर छोड़ के फिर वापस नहीं आऊंगा వెళ్ళిపోతున్నా ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ తిరిగి రాను. నెక్స్ట్ జాకర్ నహా లో, జాకర్ నహా లో, జాకర్ వెళ్ళి, నహాలో స్నానం చెయ్యి. జాకర్ నహాలో వెళ్ళి స్నానం చెయ్యి. నహాలో అంటే లో అన్న పదాన్ని మనం ఎవరికి వారుగా చేసుకునేటప్పుడు అంటే ఎదుటివారు వారికి వారుగా చేసుకో అని మనం చెప్తున్నప్పుడు లో అనే పదం వాడతామండి. అంటే తనకు తానుగా చేసే పనికి లోని వాడతాం. అంటే ఇప్పుడు చూడండి, ఖాలో నీకు నువ్వుగా తిను తిను అని చెప్పడం. అలాగే పీలో తాగు, కర్లో చెయ్యి, అలాగే నహాలో కూడా రండి. సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. జాకర్ నహాలో, జాకర్ వెళ్ళి, నహాలో స్నానం చెయ్యి. జాకర్ నహాలో వెళ్ళి స్నానం చెయ్యి. నెక్స్ట్ క్యూ డరా దియే బచ్చే కో, క్యూ డరా దియే బచ్చే కో, క్యూ ఎందుకు, డరా దియే భయపెట్టారు, బచ్చేకో పిల్లవాడిని, క్యూ డరా దియే బచ్చేకో ఎందుకు భయపెట్టారు పిల్లవాడిని. ఇక్కడ డర్ అంటే భయం, డర్నా భయపడ్డం, డరాదేనా భయపెట్టడం. ఈ సెంటెన్స్లో డరాదియే అంటే భయపెట్టారు, క్యూ డరాదియే బచ్చేకో ఎందుకు భయపెట్టారు పిల్లవాడిని. నెక్స్ట్ रविवार तक वापस आ जाएंगे, रविवार तक वापस आ जाएंगे ఆదివారానికి తిరిగి వచ్చేస్తారు. రవివార్ ఆదివారం, తక్ ఆదివారానికి, వాపస్ తిరిగి, ఆ జాయింగే వచ్చేస్తారు అంటే ఆదివారానికల్లా తిరిగి వచ్చేస్తారు, ఆదివారం లోపల తిరిగి వచ్చేస్తారు అని అర్థం అండి. नेक्स्ट पापा ऑफिस के काम से जा रहे हैं, तुम्हारे वजह से नहीं. पापा ऑफिस के काम से जा रहे हैं, तुम्हारे वजह से नहीं. पापा నాన్నగారు ఆఫీస్ కే కామ్ సే ఆఫీస్ పని మీద, जा रहे हैं వెళుతున్నారు, తుమ్హారే వజహ సే నహీ తుమ్హారే వజహ సే నీ కారణంగా, నహీ కాదు. పాపా ఆఫీస్ కే కామ్ సే జా రహే హై తుమ్హారే వజహ సే నహీ నాన్నగారు ఆఫీస్ పని మీద వెళ్తున్నారు, నీ కారణంగా కాదు. నీ వల్ల, నీ కారణంగా అనడానికి హిందీలో వజహ్ అనే పదాన్ని వాడతామండి. మనం ఈ వజహ్ అనే పదాన్ని చాలాసార్లు మన ప్రీవియస్ లెసన్స్లో వాడేమండి. నెక్స్ట్ नीचे मत देखो ऊपर देखो, नीचे मत देखो ऊपर देखो. నీచే అంటే కిందకు,
నీచే కిందకు, మత్ దేకో చూడకు, ఊపర్ దేకో పైకి చూడు. ఇక్కడ నీచే అంటే క్రిందకని, ఊపర్ అంటే పైకని చెప్పుకున్నాం. నీచే, ఊపర్ అన్నవి ఆపోజిట్స్ అంటే వ్యతిరేక పదాలండి. మా వ్యతిరేక పదాలనే విలోమ్ శబ్ద్ అనే ఒక పాఠం మనది ఉందండి. అది గాని మీరు చూసినట్లయితే మీకు ఈ వ్యతిరేక పదాల గురించి బాగా తెలుస్తాయి. సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. నీచే మత్ దేకో, ఊపర్ దేకో. నీచే మత్ దేకో, ఊపర్ దేకో. కిందకి చూడకు, పైకి చూడు. నెక్స్ట్ కహా గయా థా, కహా గయా థా ఎక్కడికి వెళ్ళావు, కహా ఎక్కడికి, గయా థా వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడగడం అండి. కహా గయా థా ఎక్కడికి వెళ్ళావు. నెక్స్ట్ इस पर दस्तखत करना पड़ता है, इस पर दस्तखत करना पड़ता है. इस पर దీని మీద, దస్తఖత్, దస్తఖత్ అంటే సంతకం, దీన్నే హస్తాక్షరాన్ని కూడా అంటారు. కర్నా పడతా హే చేయించాల్సి ఉంటుంది. ఇస్ పర్ దస్తఖత్ కర్నా పడతా హే దీని మీద సంతకం చేయించాల్సి ఉంటుంది. కర్నా అంటే చెయ్యడం, కరానా చెయ్యించడం. ఈ కరానా అన్నది ప్రార్థనార్థక క్రియ కిందకు వస్తుందండి. నెక్స్ట్ आज मैं स्कूल से भाग गया, आज मैं स्कूल से भाग गया. आज ఈరోజు, మై నేను, స్కూల్ సే స్కూల్ నుండి. ఈ సే అన్నదానికి నుండి, తో ఇలాగా చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ సే అంటే నుండి అని అర్థం. ఒక్కొక్క సెంటెన్స్లో తో అని మీనింగ్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ సెంటెన్స్లో, ఈ సెంటెన్స్లో సే అంటే నుండి అని అర్థం. ఆజ్ మై స్కూల్ సే ఈరోజు నేను స్కూల్ నుండి, భాగయ్యా పారిపోయాను. భాగ్నా అంటే పారిపోవడం, భాగ్ జానా, భాగ్ గయా పారిపోయాను అంటే ఆజ్ మై స్కూల్ సే భాగ్ గయా ఈరోజు నేను స్కూల్ నుండి పారిపోయాను. నెక్స్ట్ సుబహ్ మాకో సబ్ బతా దూంగా, సుబహ్ మాకో సబ్ బతా దూంగా. సుబహ్ అంటే ఉదయం, మాకో అమ్మకు, సబ్ అంతా, బతా దూంగా చెప్పేస్తాను. సుబహ్ మాకో సబ్ బతా దూంగా ఉదయం అమ్మకు అంతా చెప్పేస్తాను. నెక్స్ట్ కుచ్ భీ హో సక్తా హే, కుచ్ భీ హో సక్తా హే, కుచ్ భీ ఏదైనా, హో సక్తా హే జరగవచ్చు అంటే ఛాన్స్ ఉంది, ఏదైనా జరగడానికి ఛాన్స్ ఉంది అని మనం చెప్పే సందర్భంలో ఈ సెంటెన్స్ వాడతామండి. కుచ్ భీ హో సక్తా హే ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ मैं आपको कोई भी मदद नहीं कर पाऊंगी, मैं आपको कोई भी मदद नहीं कर पाऊंगी. मैं आपको నేను మీకు, कोई भी ఎటువంటి ఏ రకమైన, మదద్ సహాయం, नहीं कर पाऊंगी చెయ్యలేను. मैं आपको कोई भी मदद नहीं कर पाऊंगी నేను మీకు ఏ రకమైన ఎటువంటి సహాయము చెయ్యలేను. నెక్స్ట్ బక్వాస్ బంద్ కరో, బక్వాస్ బంద్ కరో అంటే బక్వాస్ అంటే అండి వాగుడు, అంటే నాన్ స్టాప్గా మాట్లాడతారు కొంతమంది. అలా మాట్లాడుతున్నప్పుడు మనకి కాస్త విసుగు అనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు మనం ఏమంటాము, కాస్త వాగుడు ఆపండి అని అంటుంటాం అనమాట. అదే అండి సెంటెన్స్. బక్వాస్ బంద్ కరో వాగుడు ఆపు. ఇది ఇంగ్లీష్లో స్టాప్ ద నాన్సెన్స్ అంటాం మనం. స్టాప్ ద నాన్సెన్స్ అంటే చెప్పిందే చెప్పి విసుగెత్తేలాగా చెప్పినప్పుడు మనకు చికాకు అనిపిస్తే ఈ సెంటెన్స్ వాడతాం మనం. బక్వాస్ బంద్ కరో వాగుడు ఆపు. ఇన్ ఇంగ్లీష్ స్టాప్ ద నాన్సెన్స్.
నెక్స్ట్ आप फिक्र मत कीजिए आप फिक्र మత్ కీజియే. ఫిక్ర్ అంటే చింతపడ్డం, చింత, బాధపడ్డం అన్నమాట. ఫిక్ర్ అంటే చింతపడ్డం. ఆప్ తమరు ఫిక్ర్ చింత ఫిక్ర్ మత్ కీజియే చింతపడకండి అంటే మీరు బాధపడకండి, చింతపడకండి అంటే ఎక్కువ ఆలోచించకండి అని చెప్పడం. ఇంగ్లీష్లో దీన్నే డోంట్ వరీ అంటాం. ఇది ఓదార్పు వాక్యం అండి. ఓదార్పు కోసం మాట్లాడే మాటల్లో ఈ సెంటెన్స్ వాడతాం. ఎవరైనా ఎక్కువ బాధపడుతున్నారు అనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాము, ఎక్కువ చింతించకండి, ఎక్కువ బాధపడకండి ఈ విషయం గురించి అని మనం చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ వాడతాం మనం. ఆప్ ఫిక్ర్ మత్ కీజియే తమరు చింతించకండి. నెక్స్ట్ అరే చలో దేర్ హో రహీ హై. అరే చలో దేర్ హో రహీ హై. అరే అంటే అరే, చలో పద, దేర్ ఆలస్యం, హో రహీ హై అవుతుంది. అరే చలో దేర్ హో రహీ హై అరే పద ఆలస్యం అవుతుంది. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట. ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. కాబట్టి
ఆ డౌట్కి మేడం ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.